వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కస్టడీ పిటిషన్పై నేడు ఆదోని కోర్టు తీర్పు ఇవ్వనుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా జైల్లో పోసాని ఉన్నారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పోసానిపై ఇప్పటివరకు 16 కేసులు నమోదయ్యాయి. మరోవైపు పాలకొండ, భవానీపురం, పాడేరు, విశాఖ, పట్టాపురంలో నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ హైకోర్టులో వేశారు. క్వాష్ పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ జరుగుతుంది. శివరాజ్ కుమార్, ఈవేళ ఎన్ని గంటలకి విచారణకు వచ్చే అవకాశం ఉంది? సతీష్, ఏదైతే వైసీపీ నేత పోసాని కృష్ణమురళి కస్టడీకి సంబంధించిన ఏదైతే పిటిషన్లు ఒక్కొక్కటిగా కోర్టుల్లో విచారణకు రానున్నాయి. ఈ రోజు ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించిన బెయిల్ పిటిషన్ ను ఆదోని కోర్టులో వేయడం జరిగింది. ఏదైతే ఈ నెల 18 వరకు కర్నూలు కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపైనే ఏదైతే ఆదోని కోర్టులో పోసాని తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. మరోవైపు హైకోర్టులో కూడా ఏదైతే తన పైన ఉన్న కేసులను కొట్టాలని చెప్పి పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ కూడా వేయింది. దానికి సంబంధించి విచారణ కూడా ఈ రోజు రానుంది. మరోవైపు చాలా చోట్ల దాదాపు 17 నుంచి 18 చోట్ల పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదు కావడం జరిగింది. ఈ రోజు ఏదైతే కర్నూలు జైలు నుంచి నసరావుపేటకు సంబంధించిన 2 టౌన్ లో ఆయన పైన కేసు నమోదు కావడం జరిగింది. దీనికి సంబంధించి 2 రోజుల పాటు విచారణ చేసేందుకు అటు నసరావుపేట ఏదైతే కోర్టు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. దీనిపైనే పీటీ పైన ఏదైతే పోసాని కృష్ణమురళిని 2 రోజుల పాటు విచారణకు నసరావుపేట పోలీసులు ఆయన తీసుకెళ్లేందుకు కర్నూలుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మిగతా చోట్ల కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసులు నమోదు కావడం, అతని పైన పీటీ వారెంట్లు కూడా జారీ కావడంతో పోసాని కృష్ణమురళి తరఫున న్యాయవాదులు ఏదైతే ఆయా కోర్టులలో ముందస్తుగా అతను అరెస్ట్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఇటు బెయిల్ పిటిషన్ ఇటు హైకోర్టులో విచారణ జరుగుతుంది. మరోవైపు ఆధుని కోర్టులో కూడా ఏదైతే పోసాని కృష్ణమురళికి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా విచారణకైతే రానుంది. మరి కాసేపటి ప్రొసీడింగ్స్ మొదలైంది. ఏదైతే కోర్టు నిర్ణయాన్ని బట్టి పోసాని కృష్ణమురళికి సంబంధించిన ఏదైతే బెయిల్ కావచ్చు, ఇటు కస్టడీకి సంబంధించిన తీర్పులు అయితే రానున్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ.